అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిలకి అబ్బాయిలకి కానివ్వండి, నచ్చిన సంబంధం వెంటనే ఓకే అవ్వడానికి ఏదైనా పరిహారం చెప్తారు? ఇద్దరికి విడివిడిగాను ఉన్నాయి, ఇద్దరికి కలిపి ఉన్నాయి. కలిపి ఉన్న వాళ్ళల్లో ఆ పెళ్ళైన తర్వాత గొడవలు అయితే ఒక్కోసారి విడిపోతుంటారు. అవును. అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా పాపం వెంకటేశ్వర స్వామి చెప్పాడు ఒకటి. ఎవడు తెలిసిన ఋషి వచ్చి తన్నాడు వెంకటేశ్వర స్వామి తన్నాడు విష్ణుమూర్తిని. లక్ష్మీదేవి కోపం వచ్చింది, వైకుంఠ వెళ్ళిపోయిందట పాపం. వెళ్ళిన ఆవిడ అడ్రస్ ఎందుకు చెప్పాలండి? ఆవిడ అంటుందిరా కరవీరపురం గచ్చామి, కొల్హాపూర్ ఎడుతుందని చెప్పింది ఆవిడ. పురాణంలో ఉంది. అంటే వెడుతూ కూడా అడ్రస్ చెప్పని వెళ్ళింది ఆవిడ. ఈయన వచ్చాడు కొల్హాపురం, పెద్ద ఐడియా లేదు పాపం. లక్ష్మీదేవికి అయితే ఐడియా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఆవిడ. అందుకని లేక శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే వచ్చేసాడు. విరక్తి కలిగింది. వచ్చి కిందకు వస్తే మంచిది కావాలి కదా, స్వామి పుష్కరిణీ తటే వచ్చి కూర్చున్నాక ఉండి ఆవిడ మొత్తం రప్పించడం రమయాస మోదతే. దాన్ని ఒక శ్లోకంలో తమాషాగా చెప్పారు. వెంకటేశ్వరుణ్ణి వీళ్ళంతా కూడా ఆయన ఈయన అంటున్నారయ్యా, వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్. లక్ష్మీదేవి అంటే ఎంత పిచ్చండి ఆయనకి, మహానుభావుడికి. అందుకని లక్ష్మీదేవి ఒక్కసారి స్వర్గం వదిలిపెడితే పరిగెత్తుకొచ్చి కొండల్లో కూర్చున్నాడు పాపం, ఏం తోచగా. అందుకని శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతి. పూని అది వదిలిపెట్టి వచ్చాడు. విభూతిగా ఏమైనా తగ్గిందా? ఋషులంతా చెట్లయ్యారు, వేదములన్నీ కొండలయ్యాయి, వేదములే శిలలైన కొండ విద్య అంటారే. ఇది మనకి అన్నమాచార్య గారు దానికి వేదంలో ఉంది ఆధారం. అలాగా అభంగుర విభూతి తరంగయతు మంగళం. ఆ వెంకటేశ్వర స్వామి నాకు మంగళములు ఇచ్చుగా కాదు, తరంగయతు. సముద్రంలో ఉండగా కెరటాలు టపా 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 కొట్టినట్టుగా నేను సంసారంలో పడున్నాను. నాకు కూడా ఆయన మంగళములన్నీ కూడా కెరటాల్లో వచ్చి పడాలి. ఈ శ్లోకం చదివితే భార్యాభర్తల అనుబంధం పెరగడమే కాదు, మగపిల్లల పెళ్లి కూడా అవుతుంది అని చెప్తారు, ఆడపిల్లల పెళ్లి అవుతుంది అని చెప్తారు. ఇక రెండోది షార్ట్ కట్ ఉంది. ఆడపిల్లల పెళ్లి కోసం అయితే రామాయణంలో బాలకాండలో సీతా కళ్యాణ సర్గ చదువుకోండి. 40 రోజులు 90 రోజులు అవసరాన్ని బట్టి చదవండి, పెళ్ళి అయిపోతుంది. మగపిల్లాడి కంటే చాలామంది తెలియదు, ఓ రహస్యం ఉంది. అయోధ్యాకాండలో 117, 118, 119 3 సర్గాలు చదివితే మగపిల్లాడి పెళ్ళి అవుతుంది. అది ఎలాగండి? సీతాదేవి అడవికి వెడుతుండగా అనసూయాదేవి రసూలయ్యింది పాపం. అనసూయాదేవి మనవరాలా నీ పిల్లలా అయింది అని అడిగిందట. ఈవిడ ఏకరు పెట్టింది. ఆ ఘట్టం చదివితే మగపిల్లాడికి పెళ్ళి అవుతుంది. చాలామందికి తెలియదు, పద్మపురాణంలో ఉంది. ఇది లేదండి, ఎంతకంటే ఇంకోటి ఏమన్నా మీరు చెప్తారా అంటే, మనకి ఇప్పుడు పూజ అలవాటు కదా. జంట నాగ ప్రతిమ తీసుకోండి, 2 పడగలున్నది వెండి ప్రతిమ తీసుకోండి, ప్లేట్లో పెట్టుకోండి. చక్కగా 3 స్పూన్లతో తేనె, 3 స్పూన్లతో పెరుగు, 3 స్పూన్లతో పాలు వేయండి. తీసి తుడిచి 3 సార్లు కుంకం గంధం ఇది ఉంచండి. ఉంచి నమస్కరించండి. 11 పరీక్షలు చేయండి. ఓం నమో భగవతే శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ. అంతే, ఇంకేం ఒక్కల. నా కోరిక తీర్చు, నాకు బెళం కావాలి, నా భర్త కావాలి, ఈ గోలంతా ఏం లేదు. ఓం నమో భగవతే శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ అంతే. అంటే చాలా మంది ఉంటారు నాగదోషం ఉంటే చేస్తారమనండి. నాగదోషమే అక్కర్లేదు. అందరూ విడిపోయినా కూడా వల్లీ దేవసేన వీళ్ళిద్దరూ సుబ్రహ్మణ్యుని ఏనాడు వదిలిపెట్టలే. ఇంకా పార్వతీనా వదిలిపెట్టి వెళ్ళింది ఎక్కడికోను, సీతాదేవినా వదిలిపెట్టి వెళ్ళింది ఎక్కడికోను, రుక్మిణిదేవి కూడా కోపం వచ్చేదో అంది పాపం. కానీ విడగొట్టిన వాళ్ళు ఎవళ్ళు? వల్లీ దేవసేన వీళ్ళిద్దరూ కూడా అద్భుతమైన వ్యక్తులు. అందుకని అలాంటి బంధము మనకి లభిస్తుంది. మొత్తం 4 చెప్పాను. వెంకటేశ్వర శ్రీ వెంకటాద్రిలయ అదొకటి ఉంది. రెండోది ఏమిటి? సీతా కళ్యాణం అయితే ఆడపిల్లలకి ఆ ఒక్క ఘట్టమును.
మగ పిల్లలకైతే 3 కట్టాలి. మగాడికి కదండి కొంచెం టైం పడుతుంది. అందుకని అక్కడ చదివితే మగపిల్లల సంబంధం కుదురుతుంది. లేదు మేము ఇది చేసుకుంటామండి, ఇది ఆడపిల్లలు చేయాలంటే మధ్యలో బ్రేక్ వస్తుంది. అంచేత ఈ పిల్లల పేరుతోటి పెద్దవాడు చేయొచ్చును, లేదా వీళ్ళైతే 5 రోజులు బ్రేక్ వచ్చినా నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చును. కనీసం 90 రోజులు, గరిష్టంగా 120 రోజులు అద్భుతమైన సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. స్వస్తి.